బంగారం మన కుటుంబాల్లో జరిగే ఏ శుభకార్యానికైనా మొదటగా గుర్తొచ్చే వస్తువు. అందమైన మహిళలకు ఇంకాస్త అందాన్ని తెచ్చే విలువైన ఆభరణం. పెళ్లిళ్లలో వరుడికి ఇచ్చే కానుకల్లో అతి ముఖ్యమైనది. ఇవి మాత్రమే కాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అత్యంత కీలకమైనది కూడా బంగారమే. సమాజంలో గౌరవం, హోదాలు కూడా బంగారంతో వస్తాయని కొందరు భావిస్తూ జనజీవనంలో ఇంతటి ప్రాశస్త్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరమవుతుంది. వారం వ్యవధిలోనే 2,000కు పైగా పెరుగుతూ దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. భవిష్యత్తులో బంగారం కొనాలనుకునే సామాన్యుడికి ప్రస్తుత ధరలను చూసి ఉన్నవి అమ్ముకుంటేనే తప్ప బంగారం కొనేలా లేమని ఆందోళన చెందుతున్నాడు. మిగతా దేశంలోని మహిళలతో పోలిస్తే భారతదేశ మహిళలు బంగారానికి ఎక్కువ విలువ ఇస్తారు. అత్యంత విలువైన సంపదగానే కాకుండా తమ సాంప్రదాయ సంస్కృతులకు చిహ్నంగా చెప్పుకుంటారు. భారతీయ వేడుకల్లో, వివాహాల్లో ఎప్పుడైనా సరే మహిళల మెడలో బంగారం ధగధగలాడాల్సిందే. ఆభరణాల రూపంలో, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో ఇలా రకరకాలుగా భద్రపరుచుకునే బంగారాన్ని ఇకపై గోల్డ్ షాపుల్లోనే చూడాల్సొస్తుందా అంటూ సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. 20 ఏండ్లలో బంగారం ధర 4 అంకెల నుంచి 6 అంకెల వరకు పరుగులు తీస్తుంది. 2024లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 5,800 ఉండగా 2025 ఫిబ్రవరి 5న 86,000కు పైగా చేరింది. 20 ఏండ్లలో అదే ఆల్ టైమ్ రికార్డ్ ధర. ఈ ఏడాది ఆరంభంలో కూడా బంగారం ధర 80,000కు తక్కువగానే ఉంది. జనవరి 1న 78,000 ఉండగా జనవరి 13న 80,000కు చేరింది. ఆ తర్వాత జనవరి 15న ₹1,000 పెరిగి 81,000 అయ్యింది. జనవరి 22న 82,000గా ఉన్న బంగారం ధర ప్రస్తుతం ₹86,240కు చేరింది. బంగారం ఇంతలా పెరగడానికి అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు విశ్లేషకులు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ మొదలు కావడంతో ఈ స్థాయిలో బంగారం రేట్లు పెరిగాయంటున్నారు. చైనాతో పాటు కెనడా, మెక్సికో ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించడం వల్లే ఆయా దేశాలు అమెరికా వస్తువులపై పన్ను విధించబోతున్నాయని, దీనివల్లే దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయని చెబుతున్నారు. వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద ఉద్యోగులు సైతం తమ వద్దనున్న డబ్బును బంగారం రూపంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. మరోవైపు మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బంగారం ధర అతి త్వరలోనే 90,000 స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ₹1,040, ఆర్నమెంట్ గోల్డ్ ధర ₹950, 18 క్యారెట్ల బంగారం రేటు ₹780 చొప్పున పెరిగాయి. ఈ లెక్కన 100 రేటు ఒక్క రోజులో 10,400 పెరిగింది. నిన్న ఒక్కరోజే 11,500 పెరిగింది. ఈ రోజులో కిలో వెండి ధర ₹1,000 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 86,240 వద్దకు, 22 క్యారెట్ల బంగారం ధర 79,050 వద్దకు, 18 క్యారెట్ల బంగారం ధర 64,680 వద్దకు చేరింది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.